కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి. జనులేంచి గంతులేస్తున్నారు, గల్లంతా చేస్తున్నారు. ఎందుకని? జనములంతా కూడా ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. అంటే వాళ్ళు తలంచేది, వాళ్ళు పోరాడేది, వాళ్ళు చేసేది వ్యర్థమైన దానికోసం, అనవసరమైన దానికోసం సమయాన్ని అంతా కేటాయిస్తున్నారు. అది అవసరమైంది కాదు, అనవసరమైంది అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అలా చేస్తున్నారు? ఒక సంఘటన మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు ప్రియులారా. ఒక బకెట్ కోసం అంట 353 సంవత్సరాల యుద్ధం జరిగిందంట. వాష్రూమ్లో ఉంటుంది చూడండి బకెట్, అదే ఎక్కడ బావి దగ్గర వాటర్ తోడుకున్న బకెట్ ఉంటుంది. అటువంటి బకెట్ కోసం 353 సంవత్సరాల యుద్ధమే జరిగిందంట. మనం మానవ సంబంధమైనటువంటి ఆలోచనలను, తప్పుడు సిద్ధాంతాలను నిజమని నమ్మని ఎడల ఉపయోగం లేనటువంటి లక్ష్యాలను సాధించేటువంటి వారంగా ఉంటాం. నిత్యత్వంతో పోల్చినటువంటి విషయాలు, అంటే మనం ఏది పోల్చుకున్నా నిత్యత్వంతో పోల్చామనుకోండి, ఇహలోక సంబంధమైన పోరాటాలు అవి ఎందుకు పనికిరానటువంటిగా, అసలు ఎన్నిక లేనటువంటిగా, లెక్కలేనటువంటిగా ఉంటాయి. దీనికి చక్కటి ఉదాహరణగా బకెట్ యుద్ధం గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అనవసరమైన విషయాలకు మరి సమయాన్ని కేటాయించడం ఇక్కడ ఒక జరిగిన సంఘటన. ఇది వాస్తవం. ఎప్పుడంటే ఈ బకెట్ యుద్ధం 1176 సంవత్సరంలో ప్రారంభమై 1529 వరకు కొనసాగిందంట. 353 సంవత్సరాలు కొనసాగిందంట. చరిత్రలో ఇంత తెలివి తక్కువ యుద్ధం మరొకటి లేదంట. చరిత్రలో ఇంత తెలివి తక్కువ యుద్ధం ఇంకొకటి లేదంట. ఈ యుద్ధానికి కారణం ఏంటంటే ఒక బకెట్ అంట. చెప్తున్నాను జాగ్రత్తగా. ఇటలీలో ఉన్నటువంటి బొలోగ్నా అనేటువంటి ఊరిలో నీరు త్రాగడానికి వచ్చినటువంటి సైనికులు ఏం చేశారంటే ఒక పాత బకెట్ను మోదీనాకు తీసుకుని వెళ్ళిపోయారంట. వాళ్ళు నీళ్లు తాగిన వాళ్ళు తాగకుండా బకెట్ తీసుకెళ్ళిపోయారు అనమాట. ఈ బొలోగ్నా ప్రజలు ఆ బకెట్ను తిరిగి ఇచ్చేసేయండి, మాకు బకెట్ ఇవ్వండి అని కోరారు. అందుకు ఈ యొక్క మోదీనా సైనికులు నిరాకరించారు. అంతే. ఈ బొలోగ్నా ప్రజలు మరి యుద్ధానికి దిగారు. మా బకెట్ మాకు ఇస్తారా లేదా, మాది కావాలి మాకు, మా బకెట్ మాకు ఇస్తారా లేదా అని చెప్పి యుద్ధానికి దిగారు. వాళ్ళు బకెట్ పట్టుకెళ్ళారు, మేము ఇవ్వమని వాళ్ళు, మా బకెట్ మాకు కావాలని వీళ్ళు. ఇలాగా 353 సంవత్సరాలు యుద్ధం జరిగింది ఒక బకెట్ కోసం. వింటున్నారా జాగ్రత్తగాను? ఈ బొలోగ్నా ప్రజలేమో ఆ బకెట్ తిరిగమని కోరారు, మాది మాకు ఇచ్చేసేయండి అన్నారు. కానీ మోదీనా ప్రజలేమో, సైనికులేమో నిరాకరించారు. అంతే. ఈ బొలోగ్నా ప్రజల బకెట్ కోసం యుద్ధం ప్రకటించారు. ఈ బొలోగ్నా వారు మోదీనా రాజు అనేటువంటి 2వ హెన్రీ యొక్క కుమారుడిని బంధించారు. కుమారుని విడిపించడానికి ఈ బొలోగ్నా నగరాన్ని చుట్టి మరి కుమారుని విడిపించుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ బొలోగ్నా ప్రజలు మా బకెట్ మాకు ఇస్తారా లేదంటే ఇవ్వనన్నారు వాళ్ళు. ఈ మోదీనా రాజు అనేటువంటి బకెట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ రాజు కొడుకుని వాళ్ళు బంధించారు. వాళ్ళు ఏం చేశారు? బకెట్ ఇచ్చేసారు కదా, బకెట్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఈ బొలోగ్నా నగరం ఎంతైతే ఉంటుందో ఆ నగరం అంతా చూడితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవైన బంగారపు గొలుసు ఇచ్చారంట. ఆ బంగారపు గొలుసు వచ్చుకొచ్చి, ఇదిగో ఈ గొలుసు తీసుకుని మా రాజుగారి కుమారుని మాకు ఇచ్చేసేయండి అంటే, అదే ఆ రాజుగారి పేరు ఏంటంటే హెన్రీ గారి కుమారుని ఏమని చెప్పి అడగటానికి వచ్చి ఆ బొలోగ్నా అది ఎంతైతే ఉంటుందో అంత పెద్ద బంగారపు చేయనట్టుకు వచ్చి ఇస్తే
ఇవ్వటానికి ఇష్టపడ్డాడంట. బంగారపు గొలుసు మాకొద్దు, ఆ బంగారపు గొలుసు పొడవు 7 మైళ్ళంట. వింటున్నారా ప్రియులారా? బంగారపు గొలుసు పొడవు 7 మైళ్ళు. 7 మైళ్ళు బంగారపు గొలుసు ఇచ్చినా కూడా వీళ్ళ చూడండి, మాకు ఆ పాత బకెట్టే కావాలి. ఆ బొలోగ్న ప్రజలు నిరాకరించరు. మాకు బకెట్ ఇస్తారా అని పట్టు కూర్చున్నారు. బంగారం గొలుసు వద్దు, ఏమొద్దు అంటే ఈ నెక్స్ట్ డే ఈ మోదీనా ప్రజలు ఏం చేశారంటే విజృంభించి ఈ రాకుమారిని ఎలాగైనా విడిపించుకోవాలని చెప్పి ఈ యుద్ధంలో ఇరు పక్షాల్లో సుమారు 2000 మంది చనిపోయారు. అంతే, ఈ బంగారం వద్దు అంటారు వీళ్ళు, రాకుమారిని విడుదల చేయరు. మా బకెట్ మాకు కావాలని వీళ్ళు, వాళ్ళ బకెట్ ఇవ్వనని వాళ్ళు. ఈ విధంగా బకెట్ కోసం వీళ్ళు, రాకుమారి కోసం వాళ్ళు ఒకరినొకరు కొట్టుకోవటం. మరి సైనికుల యుద్ధం అంటే 2000 మంది పైన చచ్చిపోయారంట. కానీ ఇంత జరిగినా కూడా బకెట్ మాత్రం తిరిగి పొందగలేకపోయారు వాళ్ళు. విచిత్రమైన విషయం ఏంటంటే ప్రియులారా, మీరు ఎవరైనా ఈ యొక్క మాటలు వించిన వారు ఇటలీలో దేశంలోకి వెళ్ళి మీరు ఇటలీలో ఉన్నటువంటి ఆ మొదీనాలో ఆ టౌన్ హాల్ను సందర్శించినట్లయితే అక్కడ నగిసి చెక్కినటువంటి చెక్క పీఠం పైన గాజు పలకల మధ్య భద్రపరచబడినటువంటి ఆ చెక్క బకెట్ని ఇప్పటికీ మనం చూడొచ్చు. వింటున్నారా? ఆ చెక్క బకెట్ని ఇప్పటికీ మనం చూడొచ్చు. దాని క్రింద దొంగిలించబడిన బకెట్టు అనేటువంటి అర్థం వచ్చే విధంగా సిసియా ర్యాపిటియా అంటే ఇటలీ భాషలో అలా రాసిందనమాట. మనకు తెలుగులో అయితే దొంగిలించబడిన బకెట్ అని వాళ్ళు ఇటలీ భాషలో అక్కడ రాసుకుని దాన్ని పెట్టారంట అక్కడ షోకేస్ లాగా, అదే గ్లాసెస్లో దాన్ని చక్కగా చూడటానికి అందరం. ఈ స్టోరీని బట్టి మనం, ఈ స్టోరీ కాదు, ఇది జరిగిన సంఘటన బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో చాలామంది ఇలాగే ఇటువంటి నిరర్ధకమైనటువంటి విషయాల గురించి ఆరాటపడుతూ ఉంటుంటారు. అటువంటి దురాలోచనలో పడకుండా ఉండటానికి మనం మరి దైవికమైనటువంటి బిడ్డలు విశ్వాసంలో రోషంగా ఉన్నటువంటి వారితో సహవాసంలో ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుదినము చదువుతుండాలి. ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పాల్పంచుకుంటూ ఉండాలి. మరి ఈ బకెట్ యుద్ధం 353 సంవత్సరాలు జరిగినట్లుగా మీరు కూడా అనవసరమైన విషయాలతో ఎంతో కాలంగా పోరాడుతున్నారేమో. దయచేసి వాటిని విడిచిపెట్టినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. మరి ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి అనవసరమైన వాటి కొరకు ఆరాటం విడిచిపెడతానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.